అందుకోసము దేవుని నువ్వు పక్కన పెడితే ఉగ్రత దినాన్న ఆస్తి అక్కరకు రాదు. ఒక రోజున ఉగ్రత దినం ఉంది, దేవుడు కోపపడే ఒక రోజు ఉంది, జడ్జిమెంట్ డే ఉంది, ఒక రోజున తీర్పు తీర్చే దినమున అదొక నీ ఆస్తి నిన్ను రక్షించలేదు, నీ ఆస్తి నిన్ను రక్షించడానికి అడ్డుకోలేదు. కాబట్టి దేవుని స్థానంలో డబ్బులు పెడుతున్నావా? ఆ డబ్బు కోసమే నానా రకాలైన వ్యర్థమైన మార్గాలు గుండా అదొక పోతున్నావా? ఆ డబ్బు కోసమే తిన్న మార్గాల్లో నుంచి వైదొలిగిపోతున్నావా? ఆలోచించాలి సార్. చాలా మందికి వారి డబ్బే వారికి దేవుడు, చాలా మందికి వారి కడుపే ఏడుస్తూ చెప్తున్నాడు నాశనమే వారి అంతం. దేవుని స్థానంలో నువ్వెవరిని పెడతావో అది నాశనమే, నాశనమే, వారి అంతము నాశనమే. నువ్వు డబ్బులు పెట్టావో, లేకపోతే చెప్పండి ఇక్కడ తిండిని పెట్టావో, లేకపోతే నీ కడుపును పెట్టావో, నీ కోరికలు పెట్టావో, నీ శరీరాశలు పెట్టావో, ఏ పాపాలు పెట్టావో అదే నీకు దేవుడైతే నాశనమే నీ యొక్క. కాబట్టి రిమూవ్ యువర్ మనీ, డబ్బును తొలగించుకోవాలి. నీ ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు దేవుడు. అంటే ఆస్తికి పెద్దపేట వేసాడు ఆ యొక్క యవనస్తుకి. ఆ బోధ తనకు నచ్చలేదంట. ముఖాన్ని చిన్నపుచ్చుకొని ఇంకేదో చెప్తావు అనుకుంటూ వస్తే నా ఆస్తిని అమ్మేయమంటావా, దీన్ని తీసేయమంటావా, ముఖాన్ని చిన్నపుచ్చుకొని వెళ్ళాడంట. అర్థమైందా? కొన్నిసార్లు వాళ్ళకున్న ప్రాబ్లాన్ని దాన్ని విడిచిపెట్టాడంటే దాన్ని విడిచిపెట్టాలా, దాన్ని విడిచిపెట్టకపోతే ఇంకా వేరే మార్గం లేదా మాకు, నేను రాను నేను రాను అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆ బాధ నచ్చలే ఆయనకి. ఆయన ప్రేమించి చెప్పాడంట. ఆయన ప్రేమించి, నిన్ను ప్రేమించి వాడికి ఆస్తి దేవుని స్థానంలో నీకేంటి ఈ రోజున అర్థమవుతుందా? నీకేంటి? దేవునికి సమయాన్ని దేవునికి సమయం లేకపోవడం కారణం చెప్పండి, కొన్ని కారణం చెప్పండి. నీవు దేవునికి సమయాన్ని, దేవునికి సహవాసానికి, దేవునికి సమయం వెళ్ళకపోవడం కారణం ఏంటి? దేవుని మార్గాల్లో వెళ్ళలేకపోవడం కారణం ఏంటి చెప్పండి.